ఒక ఊర్లో ఒక యవనస్తుడు తన దగ్గరలో ఉన్నటువంటి పక్క ఊరికి ఇది ప్రార్థనకెళ్ళాడు. ప్రార్థనకి వెళ్ళిన తర్వాత వచ్చాడు. పాస్టర్ గారు పిలిచి వాళ్ళ యొక్క సేవకుడనమాట పిలిచి, "నన్ను ఎక్కడికెళ్ళావమ్మా? ఏం కనపడలేదు" అనంటే, ఆ తర్వాత అతను చెప్పిందేందంటే, "పాస్టర్ గారు, నేను నిన్న ఒక మీటింగ్‌కెళ్ళాను నేను. అక్కడ నా నేను ఎళ్ళొచ్చానంటే అక్కడ ఏం నేర్చుకున్నావు అని అడిగితే నేను నా కోపాన్ని విడిచిపెట్టి వచ్చేసాను. ఓపికని నేర్చుకున్నాను. ఓర్పుని, తగ్గింపుని నేర్చుకున్నాను. సహనాన్ని అని చెప్పాడంట. ఓకే. చాలా సంతోషం నాన్న అని అన్నాడంట. సరణం చేసి ఆ తర్వాత మరలా సాయంత్రం గాని అట్లా పాస్టర్ గారు మరలా పిలిచి ఆహ్, మళ్ళీ "ఏం నేర్చుకున్నావు నాన్న అక్కడ ఊరికెళ్ళిపోయి" అనంటే ఆ యవనస్తుడన్నాడు, "నేను కోపాన్ని అక్కడే వదిలిపెట్టేసేసి, ఓపికని నేర్చుకున్నాను. ఓపికతో వచ్చాను. ఇప్పుడు నాలో కోపం లేదు" అని చెప్పాడు. ఆ తర్వాత మరలా ఆహ్, తర్వాత మళ్ళీ ఏదో పని చేసుకుంటా తర్వాత పని చేశాడు. మరలా కొద్దిసేపటిన తర్వాత, "ఏమ్మా నువ్వేం నేర్చుకున్నావు అక్కడికెళ్ళిపోయి" అంటే, "కోపాన్ని వదిలిపెట్టి ఓపిక నేర్చుకున్నాను" అన్నాడంట. ఆ తర్వాత మళ్ళీ ఏదో పని చేస్తూ చర్చి దగ్గర అట్లా ఇట్లా ఉన్నాడు యవనస్తుడు. మరలా పిలిచాడు. "ఏం బాబు ఏం నేర్చుకున్నావు నువ్వు అక్కడికెళ్ళిపోయానంటే" మరలా అన్నాడంట. ఎన్ని సార్లు చెప్పాలి ఈయనకి అని మనసులో అనుకుంటా ఉన్నాడంట. అనుకుంటా ఉండి ఆహ్, ఓపిక నేర్చుకున్నానన్నాడంట. మరలా కొద్దిసేపున్న తర్వాత మరలా పిలిచి ఆహ్, మరలా అడిగాడంట. "నాన్న ఏం నేర్చుకున్నావు నిన్న రా మా అక్కడికెళ్ళిపోయిన తర్వాత" అంటే అన్నాడంట. "ఎన్ని సార్లు చెప్పాలయ్యా నీకు? ఏ ప్రతిసారి చెప్పాలా నీకు? ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా?" అని గట్టి గట్టి కేకేసాడు పాస్టర్ గారి మీద. అంటే, "నువ్వు అట్లా కాదు నాన్న నువ్వు కోపాన్ని వదిలిపెట్టేసాను. నువ్వు ఏడ వదిలిపెట్టేసావు నా కోపాన్ని? కోపాన్ని నీతో పాటు తెచ్చుకున్నావు" అని చేసేసి అన్నాడంట. ఓకేనా? అంటే మన ఓపికకు, మన ఓర్పుకి ఖచ్చితంగా పరీక్ష అనేది ఉంటది. అది ప్రభువు అనుమతించవచ్చు. మనుషులు మన ఓపికని పరీక్షించవచ్చు. ఓకేనా? మన ఓర్పికకు అనేది పరీక్ష అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటదనమాట. దావీదైతే సింహాసనం అధిష్ఠించడానికి దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని మరి నెరవేర్చడానికి అనేక సంవత్సరాలు పడితే మరి ఓపిక కలిగి మరి అలాగే ఉన్నాడు. మరి నోవహు విషయానికొచ్చేసరికి దాదాపు సుమారుగా 100, 120 సంవత్సరాలు మరి ఓపికతో ఆ! మరి దేవుడు ఓడను కట్టమంటే అన్ని సంవత్సరాలు ఓపికతో పనిచేశాడు. ఓపికతో కట్టాడు. కాబట్టి ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అబ్రహాము విషయానికొచ్చేసరికి అబ్రహామును కూడా దేవుడు దర్శించి ఏం చేశాడు? 25 సంవత్సరాల సంతానము కొరకు ఓపికతో కనిపెట్టాడనమాట. సంతానం కొరకు. ఓకేనా? చాలా భక్తుల చరిత్రలున్నాయి. కాబట్టి మన ఓపిక కలిగి ఓర్పుతో మనం ముందుకు సాగితే అనేకమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. వందనాలు. ప్రైజ్ ది లార్డ్.